మొన్న జరిగినటువంటి సంఘటన సంధ్యా థియేటర్లో ఏది సినిమా అల్లు అర్జున్ తీసిన సినిమాకు చూడడానికి వచ్చినటువంటి జనంలో తొక్కిసలాటలో రేవతి అనే అమ్మాయి చనిపోవడం, వాళ్ళ కొడుకు ఇవాళ హాస్పిటల్ ఉంటే అమిత్ మాలవ్జీ ఈయన ఐటీ చూస్తాడట, బీజేపీ తరఫున ఐటీ రిప్రజెంటేటివ్. ఆయన ఏమంటుండంటే రేవతి చనిపోయిన దాని మీద అల్లు అర్జున్ మీద కేవలం రేవంత్ రెడ్డి కక్ష కట్టుకున్నాడు, కేవలం బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవాలనే కల్చర్ మాది కాదురా మీది. నేను క్లియర్గా చెప్తున్నా, ప్రభుత్వాలు పడగొట్టే ఆలోచన మీది, బ్లాక్మెయిల్ చేసేది మీది. ఇలాంటి భాష మాట్లాడొద్దు. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఆ సినిమా పుష్ప సినిమాకు టికెట్లు పెంచుకుంటా అంటే అవకాశం ఇచ్చిండా లేదా? 3,000, 4,000, 2,000 పెట్టుకుంటే ఇచ్చిండా లేదా? మేమెందుకు సినిమా ఇండస్ట్రీని ఫినిష్ చేస్తాం? మాది బ్లాక్మెయిల్ కల్చర్ కాదు రేవంత్ రెడ్డిది. ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది, దీన్ని ఎట్లనన్నా ఇబ్బంది పెట్టి పడగొట్టాలని చూస్తున్నారు. ఇప్పటిదాకా కూడా ఏది మన ఇతర రాష్ట్రాలలో ఏదైతే జరుగుతుందో దాన్ని చూడకుండా ప్రభుత్వాలు పడగొట్టడమే వీళ్ళ ఉద్దేశం. ఏ ప్రభుత్వం ఉండదు, ఆయన ప్రభుత్వం ఉండాలి. ఇవాళ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వచ్చిన తర్వాత కులగణ జరగాలన్నాడు, జిత్తురా ఇచ్చేదారి దాని మీద నువ్వు మాట్లాడు. ఇవాళ మా రాష్ట్రంలో కులగణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, క్యాబినెట్లో నిండేది కులగణ ఆల్మోస్ట్ 90% అయింది. మరి నీవు ఉన్న రాష్ట్రాలలో యూపీని ఎందుకు చేస్తలేరు? అదేవిధంగా హర్యానాను ఎందుకు చేస్తలేరు? మధ్యప్రదేశ్ ఎందుకు చేస్తారు? మీకు కులగణ మీద బడుగు బలైన వర్గాల మీద మీకు ధ్యానం లేదు. అందరికంటే అంబేద్కర్కు అవమానం చేసిన దానికి నువ్వు సారీ చెప్పకుంటే తప్పనిసరిగా ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. మా ప్రభుత్వం కొనసాగుతుంది. అంబేద్కర్ ఆలోచనతో ఇందిరాగాంధీ కానీ, నెహ్రూ కానీ, రాజీవ్ గాంధీ కానీ, పివి నరసింహారావు గారు కానీ, అదేవిధంగా లాల్ బహదూర్ అందరం కూడా మేము ఇంప్లిమెంట్ చేసినాం. మీరు ఇవాళ రాజ్యాంగాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్కు అవమానం చేసినారు. ఇప్పటికన్నా తెలుసుకొని సారీ చెప్పండి, తప్పు జరిగిందని చెప్పండి. అంతేకాకుండా మీది నుంచి ప్రభుత్వాల మీద మాట్లాడతారు, అదేవిధంగా అంబేద్కర్ మీద మాట్లాడి నేను అట్లా అనలేదంటే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మాట్లాడినాం రా బాబు, బయట కాదు. ఇంత పెద్ద అవమానం నా జీవితంలో చూడలే 50 ఏళ్ళ రాజకీయాల్లో. ఇప్పటికన్నా బుద్ధి చెప్పుకొని కిషన్ రెడ్డి రోజు మాట్లాడతాడు, అదేవిధంగా మిగతా నాయకులు మాట్లాడతారు. ఇంతవరకు నరేంద్ర మోడీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తలేడు, అమిత్ షా ఇస్తలేడు. కాబట్టి ఇది అందరికీ అవమానం, ప్రతి పౌరునికి ప్రతి స్త్రీకి అవమానం చేయి. ఇప్పటికన్నా తెలుసుకొని నువ్వు అపాలజీ చెప్పకపోతే తప్పనిసరిగా ప్రజలందరూ తిరగబడే రోజు వస్తుంది. థ్యాంక్ యూ.